యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును. ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి అందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. ఐగుప్తులో మనుషుల తొలిచూలులను పశువుల తొలిచూలులను ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్కార్యములను జరిగించెను. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు. దయచేసి అందరు కూర్చోండి. ఈ కీర్తన మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని గురించి మనకి కీర్తనలో తెలియబడుతుంది. అయితే మనం 6వ వచనం నుంచి మొదలు పెట్టుకుందాం. ఆకాశం యందును భూమి అందును సముద్రము యందును మహాసముద్రములన్నిటి అందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. దేవుడు తనకిష్టమైనదంతయు జరిగిస్తున్నాడంట. మనం మనకిష్టమైనది జరిగించాలనుకున్నప్పుడు మనకి ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అడ్డంకులు ఎదురవుతుంటాయి. కానీ దేవుడికి అలా ఏం లేదు. ఆకాశం అందును భూమి అందును మహాసముద్రముల అందును మహాసముద్రములన్నిటి అందును ఆయన తనకిష్టమైనది జరిగిస్తున్నాడు. అలాగే భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే. భూదిగంతముల నుండి ఆవిరి లేచేది ఏమవుతుందంటే వానగా మనకు కురుస్తుంది. వాన కురిగినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయను. గాలి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన నిధుల్లో నుండి వస్తుంది. గాలి లేకపోతే మనం ఎవరైనా ఉండగలమండి? ఆక్సిజన్ లేకపోతే మనం ఎవరైనా ఉండగలమా? ఉండలేం. అలాగే నీరు లేకుండా మనం ఎవరైనా ఉండగలమా? ఉండలేం. నీరు గాలి లేకుండా మనం ఎవ్వరం బ్రతకలేం. అలాంటి నీటిని గాలిని మనకి ఇచ్చేది ఎవరంటే దేవుడు. ఉచితంగా మనకు వాటిని దయచేస్తున్నాడు ఆయన. అలాగే ఇంత గొప్పవాడు కదా దేవుడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు, అలాగే గాలిని మనకిస్తున్నాడు. ఇంత గొప్పవాడైన దేవుడు ఏం చేశాడంటే యాకోబును చూడండి, 4వ వచనంలో మనకు అది కనబడుతుంది. యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలుని ఏర్పరచుకొనెను. అంత గొప్పవాడైన దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ని తన స్వకీయ ధనముగా ఏర్పరచుకున్నాడంట. మనకి ధనం అంటే ఏంటి? డబ్బులు, నోట్స్, బ్యాంక్ బ్యాలెన్స్ కదా. కానీ దేవుడు తనకి ధనంగా ఏం ఏర్పరచుకున్నాడంటే ఇశ్రాయేలీల్ని, తన పిల్లల్ని, తన జనాన్ని ధనంగా ఏర్పరచుకున్నాడు అనమాట. అయితే ఆయన ఏం చేశాడంటే వారి కోసం చూడండి, 8వ వచనంలో మనకు కనబడుతుంది. వారిని విడిపించడం కోసం, ఐగుప్తులో నుండి వారి బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించడం కోసం, విమోచించడానికి కోసం ఆయన ఏం చేశాడంటే ఐగుప్తులో మనుషుల తొలిచూలను పశువుల తొలిచూలను ఆయన హతము చేశాను. మనుషుల తొలిచూలను అంటే ప్రథమ సంతానం, మొదటి సంతానాన్ని ఆయన హతం చేశాడంట. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్కార్యంలో జరిగించను. మోషే ద్వారా దేవుడు ఏ అయితే సూచక్రియలు మహత్కార్యాలు జరిగించాడు, ఇవన్నీ మనం నిర్గమకాండంలో ఇంకా తెలుసుకున్నాం, చదివాం.
అనేకులైన అన్యజనులను, బలిష్ఠులైన రాజులను ఆయన హతం చేసినవాడు. ఇశ్రాయేలీయులు గెలవడానికి చాలా రాజ్యాలను జయించారు వాళ్ళు. అందుకు దేవుడు ఏం చేశాడంటే అన్యజనులను, వారి అనేకులైన రాజులను ఆయన ఏం చేశాడంటే హతం చేసినవాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించండి, ఆయన నామమును స్తుతించండి అని మనకి మొదటి వచనంలో కనబడుతుంది. అలాగే ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. అది మనోహరం అని చెప్పేసి 3వ వచనంలో కూడా కనబడుతుంది. చూడండి, రాజులు కీర్తిస్తూ ఉంటారు. రాజులు ఇచ్చేస్తున్నప్పుడు పెద్ద లిస్టే చదువుతారు కదండి, బహుపరాక్ అంటూ పెద్ద లిస్టే చదువుతారు. అలాగే మరి దేవుడు ఎంత పరాక్రమశాలి? ఆయన కూడా పరాక్రమశాలే కదా. ఆయన అంతకంటే పరాక్రమశాలి, రాజులకు రాజు ఆయన. మరి ఆయన్ని ఇంకెంతలా కీర్తించాలి మనం? ఎంతోమంది రాజులను హతం చేసినవాడు ఆయన కదా. మరి ఆయన్ని కూడా కీర్తించాలి కదా. అలా కీర్తించడం అది ఏ విధంగా ఉంటుందంటే మనోహరంగా ఉంటుంది. పైగా ఈ కీర్తన బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన జీవితంలో జరిగించినవే కాకుండా పూర్వం ఆయన జరిగించిన వాటి బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన నామమును స్తుతించాలి. కాబట్టి మనం అందరం మరొకసారి లేచి నిలబడి దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని కీర్తిద్దాం. ఒక చక్కటి గీతాన్ని పాడుకొని ఆయన మహిమపరుద్దాం.